హే గైస్, వెల్కమ్ టు కేజీఎఫ్ క్రాంతి గోల్డెన్ ఫ్యాక్ట్స్ చాప్టర్ నెంబర్ 120. ఫ్యాక్ట్ నెంబర్ 1. ఇదేంటో గెస్ చేయండి. యు ఆర్ రాంగ్. ఇది ఫ్లైట్ కాదు, ఇట్స్ ఏ డ్రోన్. ప్రపంచంలోనే అతి పెద్ద డ్రోన్. దీని పేరు ది రావెన్ ఎక్స్. మనుషులు లేకుండానే భూమి మీద నుంచి దీన్ని కంప్లీట్గా ఆపరేట్ చేస్తూ స్పేస్కి పంపొచ్చు. ఇది 80 feet లాంగ్, 18 feet టాల్ ఉంటుంది. దీని స్పెషాలిటీ ఏంటంటే స్పేస్ ట్రావెల్ చేసి వచ్చిన తర్వాత కూడా దీంట్లో 70% పార్ట్స్ని మళ్ళీ రీయూజ్ చేయొచ్చు. నిజంగా అది అమేజింగ్. దీని మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసరికి గంటకి 1050 కిలోమీటర్లు. బై ది వే, ఇది శాటిలైట్స్ని స్పేస్లోకి తీసుకెళ్తుంది. మామూలుగా రాకెట్స్తో శాటిలైట్స్ లాంచ్ చేయడం అంటే టైం టేకింగ్ అండ్ కాస్ట్ కూడా ఎక్కువ. అదే దీంతో అయితే లెస్ కాస్ట్. ఇది ప్రతి 3 గంటలకు ఒకసారి స్పేస్లోకి శాటిలైట్స్ని పంపగలదు. హౌ కూల్ ఇస్ దాట్? ఫ్యాక్ట్ నెంబర్ 2. ఏనుగు చర్మం చాలా స్ట్రాంగ్గా, చాలా థిక్గా ఉంటుంది. కనీసం 2.5 సెంటీమీటర్స్ థిక్నెస్ ఉంటుంది. నార్మల్గా మన చర్మం గనక అంత థిక్గా ఉంటే మనకి దోమలు కుట్టినా తెలియదు, చీమలు కుట్టినా తెలియదు, ఈవెన్ కర్రతో కొట్టినా కూడా మనకి నొప్పి అనిపించదు. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఎలిఫెంట్ స్కిన్ అంత థిక్గా ఉన్నా కూడా అది చాలా సెన్సిటివ్. చిన్న ఈగ వాలినా సరే దానికి ఇట్టే తెలిసిపోతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3. ఇక్కడ మీరు చూస్తున్న ఈ అమ్మాయి పేరు అదారా పిరేస్. మెక్సికోకి చెందిన ఈ 10 సంవత్సరాల పాపకు ఆల్బర్ట్ ఐన్స్టీన్ అండ్ స్టీవెన్ హాకింగ్ వీళ్ళిద్దరి కంటే ఐక్యూ లెవెల్స్ ఎక్కువగా ఉంది. ఐన్స్టీన్ అండ్ స్టీవెన్ హాకింగ్ కు 160 ఐక్యూ ఉంటే ఈ పాపకు మాత్రం 162 ఐక్యూ ఉంది. ఈ పాప 8 సంవత్సరాలకే హై స్కూల్ స్టడీస్ ని కంప్లీట్ చేసింది. అలాగే ఈమె 2 ఇంజనీరింగ్ డిగ్రీస్ ని కూడా 10 సంవత్సరాల వయసులోనే కంప్లీట్ చేసింది. ఈ పాప యాంబిషన్ నాసాలో ఆస్ట్రోనాట్ అవటం, అలాగే మార్స్ మీద జీవితాన్ని గడపటం. బై ది వే, అసలు ఐక్యూ అంటే ఏంటి, దాన్ని ఎలా కొలుస్తారు, అసలు ఈ ప్రపంచంలో ఎక్కువ ఐక్యూ ఉన్న పర్సన్స్ ఎవరు, ఈ డీటెయిల్స్ అన్ని మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోకి లైక్ చేసి కింద కామెంట్ చేయండి. దాని మీద సపరేట్గా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. కామెంట్. ఫ్రెండ్స్, మీరు జాబ్ కోసం ట్రై చేసి అలసిపోయి ఉంటే ఒక్కసారి అన్అకాడమీ వారి రీలెవెల్ని చెక్ చేయండి. రీలెవెల్ ఇండియాస్ ఫస్ట్ హైరింగ్ ప్లాట్ఫామ్. రీలెవెల్లో మీకు నచ్చిన కెరియర్ని చూస్ చేసుకోవచ్చు. వాళ్ళు కాలేజ్ డిగ్రీస్ కానీ, రెజ్యూమ్స్ కానీ ఏమీ అడగరు. జస్ట్ మీకు స్కిల్స్ ఉంటే చాలు. మీ రీలెవెల్ స్కోర్ని బేస్ చేసుకొని కంపెనీసే మీ దగ్గరికి వస్తాయి. ప్రజెంట్ వీళ్ళు 5 కేటగిరీస్లో టెస్ట్లు కండక్ట్ చేస్తున్నారు. బిజినెస్ డెవలప్మెంట్, ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ డెవలప్మెంట్, బిజినెస్ అనలిటిక్స్ అండ్ అలాగే డేటా అనలిటిక్స్. దీంట్లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చాలా ఈజీ. మీకు 700 కంటే ఎక్కువ మార్క్స్ వస్తే జస్ట్ 15 డేస్లో మీకు జాబ్ వస్తుంది. నాన్ టెకీ వాళ్ళకైతే మినిమం ప్యాకేజ్ 4 lakhs per annum. అదే టెకీ వాళ్ళకైతే మినిమం ప్యాకేజ్ 6 lakhs per annum. రీసెంట్గా ఒక అతను రీలెవెల్ ద్వారా క్రెడిట్ కంపెనీలో జాబ్ తెచ్చుకున్నాడు. అతని ప్యాకేజ్ 40 lakhs per annum. అలాగే రీలెవెల్ టెస్ట్లు క్లియర్ చేసిన వాళ్ళు, టాప్ స్కోరర్స్ చాలా గుడీస్ కూడా గెలుచుకుంటున్నారు. సో వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? వెంటనే రీలెవెల్లో రిజిస్టర్ అయ్యి టెస్టులు రాయండి, జాబ్ తెచ్చుకోండి. గుడ్ లక్. ఫ్యాక్ట్ నెంబర్ 5. ప్రతి ఒక్కరి ఇంట్లో ఏదో ఒక మూల బొద్దింకలు ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు వాటి గురించి అవసరమా మాస్టారు అని మీరు అనొచ్చు, బట్ దాని గురించి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఉంది. అదేంటంటే మనుషులు పుట్టడానికి 6,50,00,000 సంవత్సరాల క్రితమే డైనోసార్లు భూమి మీద జీవించాయి అనే విషయం మనందరికీ తెలుసు. కానీ ఈ డైనోసార్ల కన్నా 12 కోట్ల సంవత్సరాల ముందు నుంచే బొద్దింకలు ఈ భూమి మీద జీవిస్తున్నాయి. రీసెంట్గా జరిపిన ఒక స్టడీ ప్రకారం ఈ బొద్దింకలు 300 మిలియన్ సంవత్సరాల నుండి ఈ భూమి మీద ఉన్నాయి. అప్పటికి మన ఖండాలు కూడా ఫామ్ అవ్వలేదు. ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది, 335 మిలియన్ సంవత్సరాల క్రితం మన ఖండాలన్నీ కలిసి మెలిసి ప్యాంజియా అనే సింగిల్ కాంటినెంట్ గా ఉండేవి. అప్పటి నుండే ఈ కాక్రోచెస్ ఉన్నాయి. అంటే మనకంటే ముందు నుంచి ఈ భూమి మీద కాక్రోచెస్ తిరుగుతున్నాయి అన్నమాట. గ్రేట్. ఫ్యాక్ట్ నెంబర్ 6. న్యూ ఫౌండ్ ల్యాండ్ అని కెనడాలో ఒక ప్లేస్ ఉంది. ఇక్కడ వింటర్ సీజన్లో అంటే చలికాలంలో ఇక్కడ చలి మామూలుగా ఉండదు. ఎంత అంటే మనం డోర్ వేసుకొని పడుకుంటే మార్నింగ్ ఆ డోర్ని కూడా ఓపెన్ చేయలేం. డోర్ బయట మొత్తం మంచుతో నిండిపోయి ఉంటుంది. సేమ్ ఈ ఫోటోలో ఉన్నట్లు మనం బయటికి వెళ్ళడానికి కూడా ప్లేస్ ఉండదు. నెంబర్ 7. దీని పేరు యాస్బెస్టాస్. చూడటానికి విచిత్రంగా ఉంది కదా. ఇది ఒక న్యాచురల్ మినరల్. దీనిపైన ఉండి ఫైబర్స్ కూడా న్యాచురల్ గానే ఫామ్ అయ్యాయి. దీన్ని ఇప్పుడు కాదు, దాదాపు ఒక శతాబ్దం నుంచే కన్స్ట్రక్షన్ లో ఫైర్ రెసిస్టెంట్ గా ఉపయోగించేవారు. ఈ యాస్బెస్టాస్ ఒక మంచి ఫైర్ రెసిస్టెంట్ గా పనిచేస్తుంది. 1988 వరకు ఈ యాస్బెస్టాస్ అనేది టాక్సిక్ అనే విషయం ఎవ్వరికీ తెలియదు, అంటే విషపూరితం. 1989లో EPA ద్వారా యాస్బెస్టాస్ని బ్యాన్ చేశారు. ఎందుకంటే దీన్ని పీల్చడం వల్ల లంగ్ క్యాన్సర్ వస్తుంది.
కేవలం 1 సంవత్సరంలోనే ఈ యాస్బెస్టాస్ లంగ్ క్యాన్సర్ వల్ల 49,000 మంది చనిపోయారంటే మీరు నమ్ముతారా? కానీ ఇది నమ్మలేని నిజం. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 90,000 మంది యాస్బెస్టాస్ క్యాన్సర్ వల్ల చనిపోయారు. ఫ్యాక్ట్ నెంబర్ 8. టైం ట్రావెల్ అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఫ్యాక్ట్ మీకు మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది. 44 సంవత్సరాల ఆండ్రూ కార్ల్సన్ స్టోరీ. అతని కథలో ఎన్నో ట్విస్ట్లు ఉన్నాయి, మరెన్నో ఆశ్చర్యాలు ఉన్నాయి. చివరికి ఏదో తెలియని సస్పెన్స్ అవ్వడంతో ఆ కథ మరో మెట్టు పైకెక్కించింది. విషయం ఏంటంటే స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో అక్రమాలకు పాల్పడుతున్నాడని 2003 మార్చిలో అతని న్యూయార్క్ పోలీసులు అరెస్ట్ చేశాడు. అతను మొత్తం 126 రిస్కీ స్టాక్ ట్రేడింగ్స్ జరిపాడని, అన్నిట్లోనూ విజయం సాధించాడని తెలిసింది. జనరల్గా స్టాక్ మార్కెట్లో షేర్స్ కొనేవారు కొన్ని షేర్స్లో లాభాలు, కొన్ని షేర్స్లో నష్టాలు సాధిస్తూ ఉంటారు. ఎంత గొప్ప ఎనలిస్ట్కైనా ఇది తప్పదు. అలాంటిది ఆండ్రూ కార్ల్సన్ మాత్రం అన్ని షేర్స్లోనూ విజయం సాధించాడు. అది కూడా ఎంతో రిస్క్ ఉండే షేర్స్ కావటం అన్బిలీవబుల్. ఆండ్రూస్ జస్ట్ 50,000 రూపాయలతో షేర్స్ కొన్నాడు. వాటిని అమ్ముతూ మళ్ళీ కొంటూ ఇలా 2 వారాల్లోనే 2,275 కోట్ల రూపాయలు సాధించాడు. దీంతో ఇన్సైడర్ ట్రేడింగ్ కి పాల్పడ్డాడంటూ అతన్ని అరెస్ట్ చేశారు. ఆండ్రూని అరెస్ట్ చేసిన పోలీసులకు 4 గంటల పాటు అతన్ని ఇంటరాగేట్ చేసే అవకాశం దక్కింది. అప్పుడు వారు ఒక్కటే ప్రశ్న అడిగారు, అన్ని షేర్స్లోనూ సక్సెస్ ఎలా సాధించగలిగావని. దాంతో అతను చెప్పిన సమాధానంతో పోలీసులు షాక్ అయ్యారు. అసలు అతను ఏం చెప్పాడంటే, నేను ఎప్పటి వాడిని కాదు, 200 సంవత్సరాలకు ముందు వాడిని. 2256లోపు టైం ట్రావెల్ చేసి ఇక్కడికి వచ్చాను. ఫ్యూచర్కి చెందిన వాడిని కాబట్టి నా దగ్గర స్టాక్ మార్కెట్ డేటా అంతా ఉంది. దాన్ని బట్టి ఏ షేర్స్ దూసుకెళ్తున్నాయో ముందే తెలుసు కాబట్టి వాటినే కొన్నాను. అలాగే నష్టపోయేవి ఏవో ముందే తెలుసు కాబట్టి వాటిని అమ్మాను. అందువల్లే ప్రతిసారి సక్సెస్ అయ్యాను అని చెప్పాడు. కానీ పోలీసులు నమ్మరు కదా. పోలీసులేంటి, మనం కూడా నమ్మం. పోలీసులు నమ్మడం కోసం అతను ఫ్యూచర్లో జరగబోయే కొన్ని విషయాలు కూడా చెప్పాడు. తనని వదిలేస్తే ఎయిడ్స్ వ్యాధిని ఎలా క్యూర్ చేయాలో చెప్తాను అన్నాడు. ఒసామా బిన్ లాడెన్ ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా చెప్తా అన్నాడు. అలాగే అమెరికా ఇరాన్ మీద దండయాత్ర చేసిన డేట్ ని కూడా ఎగ్జాక్ట్ గా చెప్పాడు. ఇంత భారీ కేసులో అరెస్ట్ అయిన ఆండ్రూస్ తనకి బెయిల్ ఇవ్వాల్సిందిగా కోర్టును కోరుతూ అభ్యర్థన పెట్టుకున్నాడు. ఒక గుర్తు తెలియని వ్యక్తి వచ్చి $1 మిలియన్ కి బాండ్ రాసి ఆండ్రూకి బెయిల్ తీసుకున్నాడు. బెయిల్ కాలం గడిచినా కూడా కోర్టులో హాజరు కాలేదు, మాయమైపోయాడు. పోలీసులు ఎంత వెతికినా దొరకలేదు. ఈవెన్ ఆ బెయిల్ ఇప్పించిన వ్యక్తి కూడా దొరకలేదు. మేబీ వాళ్ళు వారి టైం జోన్కి వెళ్ళిపోయి ఉంటారు, ఏమో చెప్పలేం. కానీ అమెరికా పోలీసులు ఇలాంటి వ్యక్తి లేడని, ఇదంతా కట్టుకథని అంటున్నారు. కానీ ఈ న్యూస్ అప్పట్లో ఫుల్ వైరల్ అయింది. మరి ఇది నిజమా కాదా అన్నది ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. సో గైస్, నెక్స్ట్ ఫ్యాక్ట్ లకు వెళ్లే ముందు, నా పేరు క్రాంతి. నేను ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, ఇంట్రెస్టింగ్ వీడియోస్, మిస్టరీస్, హర్రర్ వీడియోస్, ఇలాంటి చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేస్తూ ఉంటాను. మీరు అవన్నీ మిస్ కాకుండా చూడాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి పక్కన ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేయండి. నోటిఫికేషన్ని ఆల్లో పెట్టుకోండి. అప్పుడే నేనేం కొత్త వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఇంకా మంచి వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్ లా ఉంటుంది అనమాట. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేస్తుంటే థ్యాంక్ యూ సో మచ్. ఫ్యాక్ట్ నెంబర్ 9. మెగాస్టార్ చిరంజీవి. ఈ పేరు మీరు ఎప్పుడు వినలేదంటే ఇప్పటి వరకు మీరు అడవిలైనా బ్రతుకుతూ ఉండాలి, లేకపోతే ఇప్పుడే కోమాల నుంచి బయటకు వచ్చి ఉండాలి. పర్టికులర్గా తెలుగు ప్రజలకి అస్సలు పరిచయం అవసరం లేని పేరు మెగాస్టార్ చిరంజీవి. అయితే మెగాస్టార్ ఒక హాలీవుడ్ మూవీలో యాక్ట్ చేశారు, బట్ ఆ మూవీ రిలీజ్ అవ్వలేదు. ఆ సినిమా పేరు అబు బాగ్దాద్ గజ దొంగ. ఈ సినిమాని 1998లో భారీ బడ్జెట్ మూవీగా తీయాలి అని స్టార్ట్ చేశారు. అప్పట్లో సినిమా బడ్జెట్ జస్ట్ 2 కోట్లు అంటేనే నోరు నాగార్జున సాగర్ డ్యామ్ లాగా ఎత్తేవారు. కానీ ఆ టైంలోనే ఈ సినిమాని 50 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో హిందీ, ఇంగ్లీష్, తెలుగు భాషల్లో స్టార్ట్ చేశారు. మ్యూజిక్ ఏఆర్ రెహమాన్. కానీ సినిమా ఆగిపోవడానికి కారణం ఏంటంటే ఆ సినిమాలో కొన్ని సీన్స్ అభ్యంతరకరంగా ఉన్నట్టు కొందరు ముస్లింలు కోర్టుకు వెళ్లారు. ముస్లింల పవిత్ర గ్రంథమైన ఖురాన్లోని కొన్ని పేజెస్ ను చిరంజీవి గారు టీ కప్ లో ముంచే సీన్ ఉందని ఆ సినిమాను ఆపేయాలని ముస్లింలు కోర్టుకు వెళ్లారు. సౌదీ మరియు కొన్ని ముస్లిం కంట్రీస్ కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఆ సినిమాను ఆపేయాలని కోర్టులో కేసు వేశారు. అంతేకాకుండా ఇంకో రీజన్, సినిమా పోస్టర్ లో సూర్యుడికి 9 గుర్రాలు ఉన్నట్లు చిత్రీకరించారు. కానీ యాక్చువల్గా హిందూ ధర్మం ప్రకారం సూర్యుడికి 7 గుర్రాలు మాత్రమే ఉంటాయి. సో
ఈ కారణాల వల్ల మూవీని కంప్లీట్గా ఆపేశారు. ఇన్ కేస్ అది రిలీజ్ అయి ఉంటే విషయం వేరేలా ఉండేది. ఇక్కడ మెగాస్టార్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు? దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ కావాలనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ అలాగే మనకు ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. మీరు నాతో మాట్లాడాలన్నా లేకపోతే ఏదైనా ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలన్నా మీరు ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో అవ్వచ్చు. దానికి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బై బాయ్.